భుజం మీద వస్త్రం లేకుండా భోజనాదులు చేయకూడదంటారు. ఎందుకోసమని? ఆ వస్త్రం ఎలా కప్పుకోవాలో కూడా చెప్పారు. ఎందుకంటే వస్త్రం మనం నడుగు చుట్టుకుంటాం, దీన్ని ఇలా కప్పుకుంటాం ఎడం పక్కని. ఎడం పక్కకి ఎందుకో తెలుసునా? మన గుండెకాయ ఇటుపక్కకుంది, క్షేమం కలిగేవన్నీ ఇటుపక్కనున్నాయి. పెద్దలు చెప్పారు, కనీసం పూజ వేళల్లోనైనా కండువా చుట్టుకునే స్నానం చెయ్యి. ఆఖరికి మగపిల్లలకి మంగళ స్నానాలు చేయిస్తారు పెళ్ళిళ్ళలో. మెళ్ళో ఒక బంగారంది వేస్తారు, అది లేకుండా స్నానం చేయకూడదు. వస్త్రధారణ వెనకాల మన పెద్దలు మనకు అందించారు. అది సంగతి.